హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 27. ఇక స్టోరీలోకి వెళ్తే, మోహి, ఎవర్రా వీళ్ళల్లో నీ చెల్లి చీర కొంగు పట్టుకొని లాగింది అనగాని ఆ లాగిన రౌడీకి కూర్చున్న చోట భూమి బద్దలవుతుంది. మోహిత్ ఆ రౌడీ వైపు చూస్తూ నవ్వుకుంటూ అక్కడికొచ్చి ఆయుష్ పక్కన నిల్చుకొని అందరి వైపు చూస్తూ, అదిగో ఆ కార్నర్లో ఉన్నాడే వాడే బావా, వాడే ఆశి నడుముని టచ్ చేయడానికి చాలా ట్రై చేశాడు అనగానే, హో ఈజీ అంటూ సైడ్ స్మైల్తో ఆ రౌడీ ముందు నిల్చుకున్న ఆయుష్ని చూసి ఆ రౌడీకి ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఆయుష్ రౌడీ వైపు సూటిగా చూస్తూ, ఏ హ్యాండ్తో నా ఆశిని టచ్ చేయాలని చూసావు అంటూ సైడ్ స్మైల్తో అడుగుతున్న ఆయుష్ని చూసి ఆ రౌడీకి ఒళ్ళంతా వణుకొస్తుంది. సారీ సార్, మీరింత పవర్ఫుల్ అని తెలియక మీ వైఫ్ని కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నాము. మీ గురించి ముందే తెలుసుంటే ఈ పని చేసేవాళ్ళం కాదు. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి. ఇదంతా మేడం చెప్తేనే చేశాం, మాకేం తెలియదు సార్. అది సెకండరీ. ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పరా అంటూ కోపంగా వాడి తల వెనక్కి జుట్టు పట్టుకొని వెనక్కి లాగి, ఏ హ్యాండ్తో నా ఆశీని టచ్ చేయాలనుకున్నావు అంటూ వాడి తలను అలాగే వెనక్కి విరుస్తాడు. ఆ నొప్పికి వాడు అరిచిన అరుపు, అది విని అందరికీ బీపీ అమాంతం పెరిగిపోతుంది. ఆ అని అరుస్తూ, సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను, అసలు హైదరాబాద్లోనే ఉండను, ప్లీజ్ సార్ వదిలేయండి అని ఆ నొప్పికి విలువిలలాడుతూనే ఆయుష్ను ప్రాధేయపడతాడు. హుష్, నాకు సౌండ్ పడదని ఇందాకే కదా చెప్పాను, ఒక్కసారి చెప్తే బుర్రకెక్కదా మీకు అంటూ టూల్ బాక్స్లో నుండి షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని చంప మీద అడ్డంగా కట్ చేసి వాడితో పొలికేక పెట్టించి సైడ్ స్మైల్తో వాడి వైపు చూస్తూ, వీడు బాగా మొహమాట పడుతున్నాడు కానీ నువ్వు చెప్పు మోహి, ఏ హ్యాండ్తో ఆశని టచ్ అయిపోయాడు? లెఫ్ట్ హ్యాండ్ బావా. హో అచ్చా అంటూ ఆయుష్ వాడి చేతులకున్న కట్లన్నీ విప్పేసి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని వాడు తేరుకునే లోపే ఆ హ్యాండ్ ఎందుకో పనికి రాకుండా విరిచేస్తాడు. రైట్ హ్యాండ్ పట్టుకుంటూ మున్నా వైపు ఆయుష్ చూడడంతో ఆయుష్ చూపులతోనే తను ఏం అడగబోతున్నాడో అర్థం చేసుకుని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఆయుష్ చేతిలో ఒక గ్లాస్ తీసుకొచ్చి పెడతాడు. ఆయుష్ ఆ గ్లాస్ వైపు నవ్వుతూ చూస్తూ, ఈ రెండో చెయ్యి విరక్కుండా ఉండాలంటే ఈ వాటర్ మొత్తం నువ్వు తాగాలి అంటూ 1/2 kg సాల్ట్ వేసిన వాటర్ గ్లాస్ బాగున్న చేతిలో పెడతాడు. ఆ రౌడీ రెండో చేతినైనా కాపాడుకోవాలి అని ఆ సాల్ట్ వాటర్ కక్కలేక మింగలేక కషాయం తాగినట్టు కళ్ళు మూసుకొని తాగేసి, సార్ మీరు చెప్పినట్టే తాగేశాను, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్, జీవితంలో నా మొహం మీకు చూపించను అంటూ కాళ్ళకున్న కట్లు విప్పబోతాడు. అరే ఆగరా, అప్పుడే ఏమైంది, ఇప్పుడుంది అసలు సినిమా అంటూ వాడి షర్ట్ తీసేసి మళ్ళీ వాడిని కుర్చీకేసి కట్టేస్తారు. వాడు భయంగా ఆయుష్ వైపు చూస్తూ ఉంటే ఆయుష్ ఈవిల్ స్మైల్తో వాడి వైపు చూస్తూ, మున్నా ప్లేట్లో చిల్లీ పౌడర్ తీసుకురా అంటూ మున్నా అది తీసుకొని వచ్చాక, నీ రైట్ హ్యాండ్ బాగుండాలి అనుకుంటే ఇందులో కొంచెం కూడా కింద పడకుండా మొత్తం తినేయాలి, ఏం జరిగినా సరే నువ్వు తినడం మాత్రం ఆపకూడదు అంటూ, రే వాడి రైట్ హ్యాండ్కి కట్లు విప్పేయండ్రా అంటూ వాళ్ళు విప్పేశాక ఆ రౌడీ చేతిలో పెద్ద ప్లేట్ పెడుతూ, కమాన్ హ్యావ్ ఇట్ అంటూ అందంగా నవ్వుతాడు. వాడు ఆ ప్లేట్ వైపు ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఎలా అయినా ఇక్కడ నుండి బయటపడాలని ఆ కారాన్ని చేత పట్టుకొని గట్టిగా ఊపిరి వదిలి నోట్లో పెట్టుకొని తింటూ ఉంటాడు. కళ్ళల్లో నుండి నీళ్లు, ముక్కులో నుండి పొగలు, ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉన్నా సరే తినడం మాత్రం ఆపడు. మంట పెడుతున్న నాలికని హుఫ్ హుఫ్ అని ఊదుకుంటూ తింటున్న వాడిని చూస్తుంటే నిషాన్కి జాలిగా అనిపిస్తుంది. అన్నయ్య ప్లీజ్ ఆపు, వాడు ఆ ప్లేట్లో కారం మొత్తం తింటే ఆ మంటకే చచ్చిపోతాడు, ప్లీజ్ అన్నయ్య నా మాట విను అంటూ కళ్ళు ఎర్రగా మారి గుడ్లు బయటకొచ్చేలా ఉన్న వాడిని పరిస్థితి చూసి కంగారుగా చెప్తాడు. నీష్, వాడు నా ఆశని టచ్ అయిపోయాడు, వాడిని ఊరికే వదిలేస్తానని ఎలా అనుకున్నావు అంటూ బాయ్స్ అని పిలవగానే అందరూ వాడి చుట్టూ చేరి చేతిలో ఉన్న బ్యాట్స్తో పాటు స్పృహ తప్పే వరకు గొడ్డును బాదినట్టు అక్కడున్న వాళ్ళందరినీ బాదుతూ ఉంటారు. ఎంత కొడుతున్నా వాడు ఏడుస్తూనే ఆ కారం మొత్తం తింటూ ఉంటాడు. ఆపితే ఎక్కడ ఆయుష్ చంపేస్తాడో అని భయపడి ఆ ప్లేట్ కారం మొత్తం ఫినిష్ చేయడం, స్పృహ లేకుండా పడిపోవడం రెండూ ఒకేసారి జరుగుతాయి. అది చూసిన ఆయుష్ పొగరుగా నవ్వి చైర్తో సహా కింద పడ్డవాడిని గుండె మీద కాలు పెట్టి, నా ఆశి జోలికి వస్తే ఎవ్వరికైనా ఇదే గతి, అది నా ప్రాణం అంటూ రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా గట్టిగా గర్జిస్తాడు. ఎర్రగా మారిన ఆయుష్ మొహాన్ని చూసి నిషాన్ భయంతో 2 అడుగులు వెనక్కి వేసి ఆయుష్ వైపు చూస్తూ, నీ అతి ప్రేమ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య, ఈ పిచ్చి ప్రేమను వదిన అసలు తట్టుకోగలదా? ఆయుష్ మిగిలిన 3 వైపు చూస్తూ,
మీరు నిజం చెప్తారా లేక వాళ్ళకు పట్టిన కథే మీకు కూడా పట్టించనా అని హ్యాండ్ స్లీవ్స్ పైకి లాగుతూ చెప్తున్న ఆయుష్ని చూసి భయపడుతూ, వద్దు సార్ ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి, మేము నిజం చెప్తామంటూ ముగ్గురు ఒకేసారి భయంగా చెప్పడంతో ఆయుష్ నవ్వుతూ వాళ్ళకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ, గుడ్, ఇప్పుడు చెప్పండి ఆశని చంపమని మీకు చెప్పిందెవరు అంటూ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు. సార్ ఆవిడ ఎవరో మాకు తెలియదు, ఫోన్లోనే మాట్లాడాము. మీ భార్య ఫోటో పంపించి ఎవరికి డౌట్ రాకుండా చంపేయాలని చెప్పి 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. పని పూర్తయ్యాక మిగిలిన 15 లక్షలు ఇస్తామని చెప్పారు. మాకు డబ్బులు ముఖ్యం, అందుకే ఆవిడ ఎవరు ఏంటి ఎలా ఉంటుంది అని ఆలోచించకుండా ఈ పనికి ఒప్పుకున్నాము. ప్లీజ్ సార్ ఇదే నిజం, మమ్మల్ని వదిలిపెట్టండి సార్, కావాలంటే ఆ డబ్బులు వెనక్కిచ్చేస్తాము. ఈ ముష్టి డబ్బు నాకేం అవసరం లేదు, కానీ తన పేరేమైనా తెలుసా? పేరు అని ఆలోచిస్తూ, పేరా ఏదో ప్రణీత ఏదో ఉంది సార్. మోహిత్ ఆయుష్ ఒకరి ముఖాలొకరు చూసుకొని, మున్నా వాడి మొబైల్ ఇవ్వు అంటూ మున్నా ఆ రౌడీ కట్లు విప్పి వాడి చేతికి మొబైల్ ఇచ్చాక ఆ రౌడీ మొబైల్ వైపు చూస్తూ ఆయుష్ వైపు చూస్తూ అర్థం కానట్టు చూస్తూ ఉంటాడు. ఏంటి నన్ను చూస్తున్నావు? దానికి కాల్ చేసి డౌట్ రాకుండా మాట్లాడు. మీరు నా దగ్గర ఉన్నారని చెప్పావో క్షణం కూడా ఆలోచించకుండా అందరినీ షూట్ చేస్తాను. సో కళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు అంటూ గంభీరంగా చెప్తున్న ఆయుష్ వైపు బుద్ధిగా తల ఊపి ప్రణవి నెంబర్కి కాల్ చేస్తాడు. తన మొబైల్ వైబ్రేట్ అవుతూ ఉంటే ఆశీ రూమ్లోకి రాగిణితో పాటు వెళ్తూ ఉన్న ప్రణవి తన మొబైల్ వైపు చూసి, అత్త నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది మాట్లాడొస్తాను అంటూ ఫాస్ట్గా అక్కడ నుండి ఖాళీగా ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి చుట్టూ ఎవరూ లేకపోవడం చూసి కోపంగా కాల్ లిఫ్ట్ చేసి, ఎక్కడ చచ్చారా మీరు? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఒక్కరు కూడా కాల్ లిఫ్ట్ చేయరేంటి? అసలు ఎక్కడ చచ్చారు? నేను దాన్ని చంపేయండి అని చెప్తే ఎందుకు చంపకుండా వదిలేశారు? ఎంత కష్టపడి దాన్ని మహల్ నుండి తప్పించానో తెలుసా? మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం చచ్చినా రాదు. తాగుబోతు వెదవల్లారా, మొత్తం నాశనం చేశారు. మా బావకి నా మీద ఆల్రెడీ డౌట్ వచ్చేసింది. అది ఆశయ విషయంలో అని తెలిస్తే నన్ను నిలువనా పాతేస్తాడు. కాబట్టి మీరు నాకు ఇంక నుండి ఫోన్ చేయకండి. మీరు ఏం చేయకపోయినా నేను నీకు 15 లక్షలు ఇచ్చాను. మళ్ళీ డబ్బు కోసం కాల్ చేస్తే బాగోదు చెప్తున్నా. కొద్ది రోజుల పాటు మీరు కూడా ఎవరికి కనిపించకుండా ఉండండి అంటూ కాల్ కట్ చేసి వాళ్ళందరి నెంబర్స్ బ్లాక్ చేసి కాల్ లిస్ట్ నుండి నెంబర్స్ అన్ని డిలీట్ చేసి ఏమీ తెలియనట్టు ఆశీని చూడ్డానికి రూమ్లోకి వెళ్తుంది. కాల్ కట్ అయినా కాల్ వైపే చూస్తూ, సారీ సార్, మేడం నాకు అసలు మాట్లాడే ఛాన్సే ఇవ్వలేదు, ఇంకోసారి కాల్ చేయమంటారా అంటూ ఆయుష్ వైపు భయంగా చూస్తాడు. నేష్ అందరినీ ఇక్కడ నుండి పంపించేసాయి అంటూ కోపంగా చెప్పి ఆయుష్ రూమ్లోకి వెళ్ళడం చూసి మున్నా క్లియర్ ఇట్ అంటూ వాళ్ళని మున్నాకి అప్పగించి మోహిత్తో కలిసి నిషాన్ అక్కడే ఉన్న ఆయుష్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆయుష్ కోపంగా రూమ్లోని వస్తువులన్నీ నేలకేసి కొడుతూ రూమ్ మొత్తాన్ని డంపియాల్లాగా చేయడం చూసి ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఆయుష్ వైపు చూస్తారు. ఆయుష్ కోపంగా అందంగా నవ్వుతూ ఉన్న తన ఫోటో ఫ్రేమ్ను నిషాన్ కాళ్ళ దగ్గరికి విసిరికొట్టి, చూసావు కదా, ఇది ఆ ప్రణవి క్యారెక్టర్. నేను అది చేసింది అంటే నమ్మలేదు కదా. అది దియా విషయంలో చేసిందా చెయ్యలేదా అని పక్కన పెడితే ఆశీను నా నుండి శాశ్వతంగా దూరం చెయ్యాలి అనుకుంది. ఇప్పుడేమంటావు? ఇంకా దాన్నే సపోర్ట్ చేస్తావా? ప్రణవి ఇలా మారడానికి నువ్వే కారణమని చెప్తానన్నయ్యా. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నాకైతే ఆయుష్ ఆ రౌడీలకి ఇచ్చారు చూడండి టార్చరు, భలే నచ్చేసిందబ్బా. అలానే టార్చర్ చేయాలి రియల్ లైఫ్లో కూడా. ఎవరైనా ఒక అమ్మాయిని బలవంతంగా టచ్ చేయాలని చూస్తే వాళ్ళకి ఇదే గతి పట్టాలి రియల్ లైఫ్లో కూడా. ఎంతోమంది అమ్మాయిలను రేప్ చేసి చంపేస్తుంటే అది ఎంత బాధేస్తుందో తెలుసా చూస్తుంటే. అసలు వాళ్ళందరికీ ఆయుష్ ఇచ్చినట్టే పనిష్మెంట్ ఇవ్వాలి. సో మీ అందరికి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.